నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ దేశాల మధ్య దౌత్యం ఇప్పుడు ముడి చమురుల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా వెనిజులాతో పాటు చమురు బంధాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు ట్రంప్. రష్యాతో భారత్ పెంచుకున్న చమురు స్నేహానికి బ్రేకులు వేయటమే లక్ష్యంగా అగ్రరాజ్యం ఒక భారీ డీల్ను ఇండియా ముందు ఉంచింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ముందు వెనుక చూసుకోకుండా అడుగులు వేస్తే ముంచేసే ముప్పు పొంచి ఉంటుంది అన్నట్లుగా ప్రస్తుతం భారత చమురు దిగుమతుల వ్యవహారం అమెరికా ఆంక్షల నడుమ ఆసక్తికరంగా మారింది. వెనిజులా, రష్యా దేశాల నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తాజాగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపైన రాయిటర్స్ సంచలన కథనాన్ని వెలువరించింది. అమెరికా రష్యా సంబంధాలు ప్రస్తుతం ఫైర్ అండ్ ఐస్ లాంటివిగా ఉన్నాయి. అంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న ట్రంప్కు భారత్ అక్కడి నుంచి భారీగా చమురు కొనడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పక్షులను చంపండి అన్న చందంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని ట్రంప్ ప్లాన్ చేశారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటే వెనిజులా నుంచి ముడి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేసేలా పచ్చ జెండా ఊపారు. గత ఏడాది వెనిజులా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకున్న సమయంలో అమెరికా భారత్పై టారిఫ్ ఆంక్షలను విధించింది. వెనిజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిణామాల నేపథ్యంలో ఆ దేశ చమురుపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం వెనిజులా వైపు చూడడాన్ని అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకుండా భారత్ ముందే మేల్కొంది. వెనిజులా విషయంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తాజా పరిణామాలకు అనుగుణంగా వ్యూహాన్ని మారుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడి చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తుంది. దీనిపై అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉంది. తాజాగా రష్యా చమురు కొనుగోలుపై కూడా అమెరికా టారిఫ్ పెంచిన నేపథ్యంలో భారత్ ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని అమెరికా పరోక్షంగా భారత్ను సూచించింది. ఒకవేళ భారత్ రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గిస్తే ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్లను కుదించే అవకాశముందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగా అటు రష్యా నుంచి వచ్చే చౌక చమురును వదులుకోలేక ఇటు అమెరికా విధిస్తున్న టారిఫ్ భారాన్ని మోయలేక భారత్ సందిగ్ధంలో పడింది. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఇప్పుడు మధ్య మార్గం వెతుక్కుంటుంది. రాయిటర్స్ కథనం ప్రకారం అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా భారత్ తన చమురు దిగుమతి వనరులను పునర్సమీక్షించుకుంటుంది. టారిఫ్ల భారం తగ్గించుకోవడానికి రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించడమే ప్రస్తుతానికి ఉత్తమ మార్గమని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇది కేవలం వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, అమెరికాతో దౌత్య సంబంధాలు కాపాడుకోవడానికి చేస్తున్న ఒక వ్యూహాత్మక సర్దుబాటు. మార్చి నెలలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేసింది. వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్ సహా అన్ని దేశాలపైన ఏకంగా 25% టారిఫ్ విధిస్తూ ఆయన ప్రకటన చేశారు. అమెరికా ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ట్రంప్ పాలనలో ఈ నిర్ణయాలు చమురు ధరలపైన పెరు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వెనిజులా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకునే ఆసియా దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ. అవును, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా ఉంది అమెరికా వ్యవహారం.
ముందు చమురు సరఫరాను అడ్డుకోవడం, ఆపై దేశాన్నే తన గుప్పిట్లోకి తీసుకోవడం. వెనుజులాలో ఇటీవలే జరిగిన రాజకీయ మార్పులు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వెనుజులా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదూరోను అమెరికా బంధించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతుంది. మదూరో హయాంలో అమెరికాతో ఉన్నటువంటి విభేదాలు పరాకాష్ఠకు చేరుకోవడంతో అమెరికా ఈ కఠిన చర్యకు పూనుకుంది. అనంతరం వెనుజువేలా పగ్గాలను కొత్త అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగేజ్ చేపట్టారు. అయితే ఈ మార్పు వెనకాల అమెరికా వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నాయకత్వం ద్వారా వెనుజువేలా చమురు నిల్వలపై పట్టు సాధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశాల్లో వెనుజులా ఒకటి. ఈ చమురు పరిశ్రమను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసించాలని ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. టారిఫ్ల విధింపు ద్వారా వెనుజులా ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టి తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇందుకు ప్రధాన భాగం. అతిశయానికి పోతే 6 నెలల కరువు అన్నట్లుగా వెనుజులా సంక్షోభం ఇప్పుడు ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ట్రంప్ వేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలు భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ముడి చమురు విక్రయాలే. అయితే ఈ నిధులతోనే రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందని డొనాల్డ్ ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. అందుకే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణంగా నిలిపివేయాలనేది ట్రంప్ ప్రధాన డిమాండ్. రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ద్వారా ఆ దేశాన్ని చర్చల మేళకు దగ్గరగా చేరవచ్చని ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. నిజమే మరి, కంచే చేనును మేస్తే కాపు ఏం చేయగలడు అన్నట్లు యుద్ధానికి వెన్నెముకగా నిలుస్తున్న చమురు ఆదాయాన్ని కట్ చేస్తే రష్యా దానంతట అదే వెనక్కి తగ్గుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అయితే రష్యా ఆయిల్ ఆగిపోతే ప్రపంచ మార్కెట్లో చమురు కొరత ఏర్పడుతుంది కదా, దానికి ట్రంప్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. రష్యా చమురుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ సర్కార్ ఇప్పుడు వెనుజువేలాను తెర మీదకు తీసుకువచ్చింది. ఒకప్పుడు అమెరికా ఆంక్షలతో సతమతమైనటువంటి వెనుజులా ఇప్పుడు ప్రపంచ చమురు అవసరాలను తీర్చే కీలక దేశంగా మారబోతుంది. రష్యా ఆదాయానికి గండి కొట్టడం ద్వారా మార్కెట్లో ధరలు పెరగకుండా వెనుజువేలా చమురును సరఫరా చేయాలనేది అమెరికా ఎత్తుగడ. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ పాత్ర అత్యంత కీలకం. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇప్పుడు అమెరికా ఒత్తిడి లేదా ఒప్పందాల మేరకు భారత్ వెనుజువేలా వైపు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చమురు విక్రయ మార్గాలు, ఒప్పందాల వివరాలను వెల్లడించడానికి వైట్ హౌస్, యుఎస్ ట్రెజరీ, భారత చమురు విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిరాకరించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. అవును, నోరు ముస్తే ముత్యాలు రాలుతాయా అన్నట్లు అత్యంత సున్నితమైనటువంటి ఈ అంశంపై ఏ దేశం కూడా పెదవి విప్పడం లేదు. తెర వెనుక పెద్ద కసరత్తే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ వేస్తున్న ఈ అడుగులు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రష్యాపైన పశ్చిమ దేశాలు కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో రష్యా తన ముడి చమురును విక్రయించుకోవడానికి భారీగా ధరలు తగ్గించింది. ఆ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంది. అప్పటి వరకు ఇరాక్, సౌదీ అరేబియాపై ఆధారపడ్డ భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో క్రూడాయిల్ను దిగుమతి చేసుకొని తన ఇంధన భద్రతను కాపాడుకుంది. అయితే చెరువుల్లో నీళ్లు ఉన్నప్పుడే చేపలు పట్టాలి, ఎండాకాలం రాకముందే బావిని తవ్వుకోవాలి అన్న చందంగా రష్యా నుంచి చౌక చమురు వస్తున్నప్పుడే భారత్ లాభపడింది. కానీ ఎప్పుడూ ఒకే చోట ఆశలు పెట్టుకుంటే ప్రమాదమని మన ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఇప్పుడు రూట్ మారుస్తుంది. భారత్ పరిస్థితి ఇప్పుడు దెయ్యం మీద లోతైన సముద్రం మధ్యలో చిక్కుకుంది. మరీ ముఖ్యంగా రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తుంది, కానీ అమెరికా ఆంక్షల భయం వెంటాడుతుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇప్పటికే స్పష్టం చేశారు, భారత్ తన ఆయిల్ సోర్సెస్ ను మార్చుకోవాల్సినటువంటి అవసరముందని.
ఎందుకంటే రష్యా నుంచి వచ్చేటువంటి వాల్యూమ్ క్రమంగా తగ్గుతుంది. జనవరిలో 1.2 మిలియన్ బ్యారెల్స్లో ఉన్నటువంటి దిగుమతులు మార్చి నాటికి 8 లక్షల బ్యారెల్స్కు పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. డోంట్ ఫీడ్ ద ఫైర్ అని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా ఆయిల్ అమ్మడం ద్వారా వచ్చేటువంటి సొమ్ముతోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగుతుందని అగ్రరాజ్యం నమ్మకం. అందుకే భారత్ లాంటి పెద్ద కస్టమర్లను రష్యాకు దూరం చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. వెనిజులాను ఆల్టర్నేటివ్గా చూపించడం ద్వారా భారత ఇంధన అవసరాలు తీరుస్తూనే రష్యా ఆదాయానికి గండి కొట్టాలని ట్రంప్ చూస్తున్నారు. బిజినెస్ ఈజ్ బిజినెస్. ఇందులో స్నేహం కంటే ప్రయోజనాలకే పెద్దపీట. అమెరికా ఆఫర్ను భారత్ కలిసొచ్చేటువంటి అంశమే అయినా రష్యాతో దౌత్య సంబంధాలు కాపాడుకుంటూనే ఈ చమురు చదరంగంలో భారత్ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. ఈ ఆఫర్ వల్ల పెట్రోల్ ధరలు మనకు దగ్గరగా తగ్గుతాయా లేదా అమెరికా పట్టు బిగిస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.